భగవద్గీత 18 అధ్యాయాల వికాస గ్రంథం. ప్రతి శ్లోకం ఓ అక్షర అక్షౌహిణి. గీత ఎప్పుడూ అడవులకు పారిపోమ్మని చెప్పదు. సమాజంలోని క్రూర మృగాల మధ్య ఒడుపుగా జీవించడం ఎలాగో నేర్పుతుంది. ఓటమితో రాజీ పడమని సలహా ఇవ్వదు. ఎదురొడ్డి పోరాడమంటుంది. అయితే ఫలాపేక్షను పక్కన పెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను నిర్వర్తించమంటుంది. కర్మయోగివి కమ్మంటుంది. జయాపజయాలకు అతీతమైన స్థిర చిత్తాన్ని సాధించమంటుంది. స్థితప్రజ్ఞత పెంచుకోమంటుంది. భగవద్గీత దేవుడి గదిలో పెట్టుకోవలసిన గ్రంథం కాదు, మదిలో ప్రతిష్ఠించుకోవలసిన రచన. పూజకు పరిమితం చేయకూడదు, ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. చచ్చిన వారి ముందు వినిపించడం కాదు, చేవ చచ్చిన వారి చెవుల్లో మారు మోగించాలి. గీత వ్యక్తి ధర్మాన్ని, రాజధర్మాన్ని, సమాజ ధర్మాన్ని అనుసంధానిస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విజ్ఞత, అర్జునుడిలోని నైపుణ్యం కలగలిస్తే విజయాలు సిద్ధిస్తాయి, విలువలు వర్ధిల్లుతాయి, సంపదలు సమకూరుతాయి. ఆ నేల ధర్మక్షేత్రం అవుతుంది.